హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ లాంగ్ వీడియో అయితే పెడుతున్నా. అయితే ఈరోజు మా ఆయనది బర్త్డే అనమాట. ఆయనకి తెలియకుండా చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. ఆయనకి 1% కూడా ఐడియా లేదు. మధ్యాహ్నం వచ్చి అన్నం తినేసి మళ్ళీ ఈవినింగ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ నైట్ 9కి అలా వస్తారనమాట. ఇంకా ఆయన వచ్చేలోపు నేను మా ఫ్రెండ్స్ని పిలిచి చోలే భటూరి చేయిస్తున్నా, అలాగే కొంచెం స్వీట్ కూడా చేయిస్తున్నా. క్వార్టర్స్లో అయితే అందరినీ పిలవలేదు, నాకు తెలిసిన ఒక 4-5 ఫ్యామిలీ మెంబర్స్ని అయితే పిలుచుకున్నాను అనమాట. ఇంకా మా ఫ్రెండ్ అయితే వంట చేయడానికి వచ్చేలోపు నేను అన్నీ కట్ చేసి ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టాను. అసలు నేను ఎంత ఎక్సైట్ ఉన్నా అంటే నా బర్త్డేకి కూడా నేను ఎంత హ్యాపీగా ఉండనేమో. మా ఆయన పుట్టినప్పటి నుంచి అసలు ఒక్కసారి కూడా బర్త్డే చేసుకోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అది కూడా నేను చేస్తున్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది లోపల. అది కూడా నార్మల్గా చిన్నగా మా ఇంట్లో వరకు కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని, ఆయనకే తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాను. వీడియో తీసేటప్పుడు నేను మొత్తం రెసిపీ కూడా దీంట్లోనే కవర్ చేసేలా తీద్దాం అనుకున్నా, కానీ మధ్య మధ్యలో ఆ బెలూన్స్ అవి డెకరేషన్ చేసే కొన్ని అలా వెళ్ళిపోయేసరికి ఇది మధ్యలో స్కిప్ చేసేసాను. ఇక్కడ మా ఫ్రెండ్ ముందే చెప్పిందనమాట, మనం బియ్యం పాయసం చేస్తాం కదా, నువ్వు మధ్యాహ్నమే బియ్యాన్ని కొంచెం నానబెట్టి అలా పెట్టేసేయి అనేసి. నేను ఒక చిన్న గ్లాసు వాటర్ వేసి కొంచెం నానబెట్టేసాను. అది వచ్చిన తర్వాత పాయసం చేస్తుంది అనమాట. అదేదో అంటారు కదా, మనం హడావిడిగా చేస్తే కూరలు చాలా టేస్టీగా వస్తాయని. నిజంగానే మేము అసలు ఏవి దానికి కావాల్సిన సామాన్లు కూడా నా దగ్గర అన్నీ లేవన్నమాట. ఆయనకు చెప్తే ఎందుకు ఇది, ఆయన ఇవెందుకు ఇప్పుడు అని అలా అడుగుతాడని నేను ఆయన కూడా ఏం చెప్పలేదు తీసుకురమ్మని. నాకున్న దాంట్లోనే అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసాను. టేస్ట్ అయితే మామూలుగా రాలేదు, చాలా బాగా వచ్చాయి. ఇంకా తను రావడానికి ముందే నేను చోలే ఆలు బాయిల్ చేసి పెట్టేశాను. ఇక్కడ మనం ఆనియన్స్, టమోటా అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మిక్సీ చేసి పేస్ట్ చేసి దాన్ని ఇలా చేసి కర్రీ చేస్తున్నా అనమాట. ఇంకా ఒకవైపు కర్రీ చేస్తున్నాము, ఇంకోవైపు పాయసం అయితే ఉడికిపోతుంది. దాంట్లో కొంచెం ఇలాచి కూడా వేసాము, స్మెల్ బాగుంటుంది కదా అని. ఇంకా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసానమాట, నైట్ మీరేం వండుకోకండి, ఇక్కడే తినేద్దాం అందరం కలిసి అని. కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి అవ్వలేదు. ఇంకా వాళ్ళకైతే ఇంటికి పెట్టి పంపించానమాట బర్త్డే అయిపోయిన తర్వాత. నేను తను రావడానికి ముందే కూరగాయలన్నీ కట్ చేశాను. ఆలు బఠానీ అంతా బాయిల్ చేశాను కాబట్టి పని అంత లేట్ ఏం అవ్వలేదు, తొందరగా అయిపోయిందనమాట. ఇక్కడ మొత్తము నా ఫ్రెండే చేసింది, కర్రీ, పాయసము, పూరి మొత్తము. అస్సలు అంటే నాకు ఎక్కువ ఏదో నేను కష్టపడ్డానని అనిపించలేదన్నమాట. తను చాలా హెల్ప్ చేసింది. ఇంకా కర్రీ అయితే చాలా అయిందనమాట. 6 ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి అయిపోయిందనమాట. చాలా టేస్ట్ కూడా ఉంది. ఇంకా ఇక్కడైతే కర్రీ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసింది. ఇంకా ఇది కొద్దిసేపు ఉడకనిచ్చేద్దాం ప్లేట్ వేసేసి. నేను ఎంత మా ఆయన కోసం ఎగ్జైట్ అవుతున్నానో ఇదంతా చేస్తున్నానని, మా పిల్లలు కూడా అంతే హెల్ప్ చేశారనమాట. బెలూన్స్ ఊదుకుంటూ వాళ్ళ డాడీకి చిన్న గ్రీటింగ్ కార్డు కూడా రాశారు, హ్యాపీ బర్త్డే డాడీ అని. నాకు చాలా హ్యాపీ అనిపించింది అది చూసి. మా అభికి అర్థమైపోతుంది నేను సర్ప్రైజ్ అంటే ఇలా ఉంటుంది అని. నందుకు ఇంకా అంత తెలీదు, కానీ వాడు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆ బెలూన్స్ను, ఆ గ్రీటింగ్ చూడండి ఎంత బాగా రాస్తున్నారో కూర్చొని. ఇంకా బెలూన్స్ అవన్నీ డెకరేషన్ నార్మల్గా చేశాను. అదంతా అయిపోయిన తర్వాత ఈ బ్యానర్ ఉంది కదా వెనుక, అది నేను మీషోలో తీసుకున్నా, రివ్యూ చేశాను. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నేను రెడీ అయ్యాను. ఇప్పుడు చూడండి ఆయన వచ్చి సర్ప్రైజ్ అయ్యాడు. సో 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 హ్యాపీ. ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి ప్లీజ్. ఇంకా కేక్ కట్ చేసినాక ఫస్ట్ మనందుకు పెట్టకపోతే కొట్టేస్తాడు మమ్మల్ని. ఇంకా బయటికి మా ఆయన చెప్పలేకపోయినా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఆయనకెళ్ళి చూస్తేనే అర్థమైపోతుంది. మా పిల్లలకి కూడా ఈరోజు కేక్ దొరికింది కదా, వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. వీళ్ళు ముగ్గురు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీ అనమాట. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రవి. ఇంకా పూరి అంతకుముందే చేస్తే చల్లారిపోతాయి అనేసి ఇంకా ఆ బర్త్డే అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఇంకో ఫ్రెండ్ వచ్చిందనమాట, ఈవిడ తెలుగు ఆవిడే. ఇంకా తను నేను కలిసి ఇక్కడ పూరి అయితే చేసేస్తున్నాం.
ఇంకా ఇక్కడ పూరి చేసుకుంటూ ఇంకా చెప్పుకుంటున్నాను అనమాట, ఇలా ఇలా అసలు ఫస్ట్ టైం నేను చేయడం ఇలా అనేసి. ఆయన డ్యూటీ నుంచి వచ్చాక నేను సర్ప్రైజ్ ఇద్దామని లోపల ఇంత వెయిట్ చేస్తుంటే ఆయన అర్ధగంట సేపు బయట కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్తో ముచ్చట్లేసాడు కదా. ఇంక నేనే ఫోన్ చేసి లోపలికి రా పనుంది, లోపలికి రా పనుంది అని పిలిచాను. అప్పుడు వచ్చాడు. దాని గురించి ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నాం ఇద్దరము. సో ఇంకా అందరికైతే వడ్డిచ్చేసి ఇచ్చేస్తున్నా. ఫస్ట్ పిల్లలు అయితే తినేశారు. తర్వాత మా ఫ్రెండ్ బాగా ఏడుస్తున్నాడని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా తనకైతే ప్లేట్లో పెట్టి తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇంకా అందరూ తినేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కూర్చొని తినుకుంటూ మాట్లాడుకుంటా ఎలా అనిపించింది, ఎలా ఫీల్ అయినావు అనేసి. ఎక్స్పెక్ట్ చేసినాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా? మన బర్త్డే ఎట్లా చేసిన అభి? బాగా చేసినా? బాగా చేసినానా? కాదు, బర్త్డే ఎవరు తినందు? నీదా? ఎవరు కట్ చేసారు కేకు? కేకు ఎవరిది బర్త్డే? ఎవరిది అభి బర్త్డే? అభి ఎవరిది బర్త్డే? ఇంకా లాస్ట్లో మా పిల్లలు ఇలా రాశారు కదా హ్యాపీ బర్త్డే అని, అదైతే వాళ్ళ డాడీకి ఇచ్చేస్తున్నారు అనమాట. వాళ్ళ డాడీ అయితే ఫుల్ ఖుషిగా ఉన్నాడు ఈరోజు. అంటే నేను కూడా ఉన్నానులే ఖుషిగా. పేరుకి ఆయన బర్త్డే అయినా నేను మాత్రం ఫుల్ హ్యాపీ అసలు. ఓకే, మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బర్త్డే విషెస్ చెప్పడం మర్చిపోకండి. బాయ్ బాయ్. ఇంకా వీళ్ళే మా జిగిరి దోస్తులు ఇక్కడ అనమాట. ఇంకా వీళ్ళే ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళే ఫ్రెండ్స్, వీళ్ళే అన్నీ ఇంకా నాకు. ఓకే మరి బాయ్ బాయ్.